నేడు విశ్వమానవాళిని భయపెడుతున్న సమస్య భూమండలం వేడెక్కటం. దీనికి మానవులందరూ కారణమే. ఇంట్లో ఉపయోగించే ఏసీలు, ఫ్రిడ్జ్లు మొదలుకొని పరిశ్రమలు విడుదల చేస్తున్నటువంటి అనేక కాలుష్యాలు ఈ భూమండలం వేడికి కారణమవుతున్నాయి. ఈ భూమండలం వేడెక్కడానికి సంబంధించిన అంశంపై చర్చించడానికి పర్యావరణం, కాలుష్యం అనే అంశం మీద చర్చించడానికి ముగ్గురు ప్రముఖులు మన స్టూడియోకి వచ్చేశారు. ముందు వారిని పరిచయం చేసుకుందాం. టీవీ సుబ్బయ్య గారు, వీరు సీనియర్ పాత్రికేయులు, పర్యావరణ ప్రేమికులు. వారు ఈ రోజు కార్యక్రమానికి వచ్చేశారు. ఎస్ వెంకట్రావు గారు, విజ్ఞాన శాస్త్రవేత్త, శాస్త్రాల రచయిత, అట్లాగే ప్రజాశక్తి దినపత్రికకు సహాయ సంపాదకులు ఉన్నారు. వీరు వెంకట్రావు గారు. తుమ్మల శ్రీకుమార్ గారు, భౌతిక శాస్త్రాల అధ్యాపకులు, రాయవ కాలేజీలో పనిచేస్తున్నారు. అట్లనే విజయవాడ రీజనల్ సైన్స్ సెంటర్ కి సలహాదారుగా ఉన్నారు. వీరు అనేక పుస్తకాలు, విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించిన అనేక పుస్తకాలు కూడా వీరు రచించారు. సుబ్బయ్య గారు, ముందుగా చెప్పండి, ఈ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు, అట్లనే ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ గా అనేక సదస్సులు జరుగుతున్నాయి. కొత్తగా ఇటీవల నవంబర్లో డర్బన్లో ఒక సదస్సు జరిగింది. అంతకుముందు కార్టూన్ లో జరిగింది, అంతకుముందు టోక్యోలో జరిగింది. ఈ యొక్క సదస్సుల ఉద్దేశం ఏమిటి? సదస్సుల యొక్క ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. అండి, పర్యావరణం కలుషితం అవుతుందని చెప్పేసి మొట్టమొదట తెలుసుకున్న ఆయన శాస్త్రవేత్త జోసెఫ్ ఫోరియర్ అని 1824లోనే ఆయన పర్యావరణ కాలుష్యం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రపంచాన్ని హెచ్చరించాడు. ఆ తర్వాత చాలా మంది శాస్త్రవేత్తలు ఆ దారిలోనే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వాలు అంతగా పట్టించుకోలేదు. పట్టించుకున్న తర్వాత మొట్టమొదటి దీన్ని ఒక చర్చ కింద పెట్టింది 1972లో స్టాక్ హోమ్ లో జరిగిన ఒక సదస్సు. అది కూడా హ్యాబిటేషన్ మీద జరిగింది, కానీ పర్యావరణ కాలుష్యం మీద కాదు జరిగింది. అప్పటికి మన పివి నరసింహరావు గారు కూడా అందులో పాల్గొన్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించి మొట్టమొదట చాలా ప్రముఖంగా చెప్పుకోదగిన సదస్సు బ్రెజిల్లో జరిగింది. దాన్నే రియో ధరిత్రి సదస్సు అని చెప్పేసి పేరు పెట్టారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ 1997లో క్యోటోలో జరిగింది, జపాన్లో క్యోటోలో జరిగింది. ఇదే చాలా ప్రముఖమైన, కీలకమైన సదస్సు. అయితే ఈ సదస్సులు ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కువ ఎవరైతే కాలుష్యాన్ని విడుదల చేస్తున్నారో, అంటే అప్పటికి అమెరికా బాగా ఎక్కువగా కాలుష్యం విడుదల చేస్తూ ఉంది. ఈ అమెరికా కానీ ఇట్లాంటి ధనిక దేశాలు ఏవి కూడా అంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే అప్పుడు ఒక కీలకమైన ఒప్పందం ఒకటి జరిగింది. దాన్నే క్యోటో ఒప్పందం అని అందరికీ, ప్రజలందరికీ తెలిసింది. ఏమిటి ఒప్పందం? 1990కి ముందున్న కాలుష్యం లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో ఆ స్థాయికి మనం కాలుష్యం విడుదలను తగ్గించాలి. ఆ తగ్గించడానికి ఏ దేశం ఆ దేశం ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేయాలి. ఇది ఎప్పటికి జరగాలి? 2012 నాటికి జరగాలి. 2012 తర్వాత మళ్ళీ ఇంకొక సదస్సుకి అప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు అవన్నీ ఆ తర్వాత చర్చించుకుందామని అంతవరకు ఆ నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం చేసినప్పటికి 190 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు, శాస్త్రవేత్తలు వచ్చారు. అయితే వీళ్ళంతా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని చెప్పేసి అనేక ఎన్జిఓలు వచ్చేసి ప్రదర్శనలు చేసి నిరసన తెలియజేసినాయి. ఈ సదస్సు తర్వాత మరి ముఖ్యమైనది కోపెన్హేగన్ సదస్సు. కోపెన్హేగన్ లో జరిగిన సదస్సుకి, కోపెన్హేగన్ కంటే ముందు కాన్కున్ సదస్సు జరిగింది. కాన్కున్ సదస్సు కూడా అన్ని దేశాల వాళ్ళు పాల్గొన్నారు, కానీ ఏ నిర్ణయం తీసుకోకుండానే అది ముగిసిపోయింది. ఈ కోపెన్హేగన్ సదస్సు నాటికి ఒబామా కూడా పాల్గొన్నాడు. అప్పుడు ఒబామా పాల్గొన్నప్పుడు ఆయన నుంచి మంది మార్బలం వ్యవహారం అంతా ఒక 10 విమానాల్లో ఆయన ఎయిర్ ఫోర్స్ 1 ఇవన్నీ వీటన్నింటిలో పోయినప్పుడు హిందూ వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చారు. ఏమిటి? మీరు సదస్సులో పాల్గొని ఏమి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు, కానీ అన్నిటికంటే కాలుష్యం ఎక్కువ విడుదల చేసేది విమానం, చాలా ఎక్కువ విడుదల చేస్తుంది. ఈ బస్సులు, కార్లు వీటన్నిటికంటే కూడా ఎక్కువ జరుగుద్ది. అదంతా విమర్శిస్తూ రాశారు. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత కూడా ఏ నిర్ణయం చేయలేదు. ఆ నిర్ణయం చేయకుండా వెనక్కి వచ్చిన తర్వాత
ఇప్పుడు వాళ్ళ ఇంధన శాఖ మంత్రి ఉన్నాడు, ఆయన పేరు స్టీవ్ చూ, ఆయన ఒక భౌతిక శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, మీరు ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయాలు చేయలేదు, ఒకవేళ మీరు ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని అమలు చేయకపోతే 2100 సంవత్సరం నాటికి, అంటే ఇంకొక దాదాపు 90 ఏళ్లలో మీరు మునిగిపోవడం ఖాయం, ఇప్పటికైనా జాగ్రత్త పడండి అని హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత కూడా ఎవరేం పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. లేటెస్ట్ గా జరిగింది డర్బన్ సదస్సు. ఈ డర్బన్ సదస్సులో కూడా ఎటువంటి నిర్ణయాలు జరగలేదు. ఏది చట్టబద్ధమైన నిర్ణయాలు, మీరు ఈ చట్ట ప్రకారం ఇంత కాలుష్యం తగ్గించాలి. ఈ సదస్సు నాటికి కాలుష్యం ఎక్కువ విడుదల చేసే దేశాల్లో ప్రథమంగా చైనా నిలిచింది. రెండవ స్థానంలో అమెరికా ఉంది. మనం కూడా అంతవరకు అంటే కొంత పరిమితి వరకు కాలుష్యాన్ని మనం అలౌ చేయొచ్చు. ఆ పరిమితి మించిపోయిన తర్వాతనే ఇంత చర్చ, అంతర్జాతీయంగా చర్చ జరగటం, మీరంతా మునిగిపోతారా బాబు, ఇంకా అయిపోతున్నారు, మీరు ఇప్పటికైనా మేల్కోండి అని శాస్త్రవేత్తలు చెప్పడం. కానీ ఇవన్నీ కూడా పరిపాలకులు పట్టించుకున్న వైరం గతంలో ఏనాడు లేదు. అయితే ఈ సదస్సు నాటికి కొంత చైతన్యం వచ్చి మేము తప్పనిసరిగా చేస్తాం అని చెప్పారు. అయితే ఇది కూడా ఏం జరిగింది, 2012తో క్యోటో ఒప్పందం కాలం ముగిసిపోతా ఉంది. ఆ తర్వాత మీరు ఏం చేయాల్సింది ఏం చెప్పలేదు. కేవలం 2015 నాటికి ఒక ఒప్పందం కుదుర్చుకుందాము, అది కూడా ఇప్పుడు 2020 నాటికి అమలు జరుపుతారట, ఈ లోపు కాదు. ఇట్లాంటి ఒప్పందం ఇది కుదుర్చుకోవడానికే మీరు ఇంకా ప్రాథమికమైన చర్చలు జరగాలి. అసలు కోపెన్హెగన్ కాన్కున్ సదస్సు నాటికి అప్పుడు ఉన్న అమెరికన్ అధ్యక్షుడు జార్జ్ బుష్ గారు, ఇదంతా చెత్త వ్యవహారం, ఎవరు అసలు ఇది ఎవరో అవసరం లేని వాళ్ళు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడుంది కాలుష్యం, ఎక్కడుంది ఇవన్నీ అని చెప్పారు. ఇవన్నీ ప్రణాళికలు చాలా బాగున్నాయండి దీనికి సంబంధించి. అయితే ఈ దేశాలు ఏదైతే అమెరికా, అభివృద్ధి చెందిన దేశాలు అదనంగా ఎక్కువగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అభివృద్ధి చెందుతున్నటువంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ మీద ఆంక్షలు పెడుతున్నారు. సో ఆ ఆంక్షలకు సంబంధించి వాళ్ళు పాటించకుండా చిన్న దేశాల మీద ఆంక్షలు పెట్టడంపై కారణం ఏంటో మనం వెంకటగారు అడిగి తెలుసుకుందాం. వెంకటగారు మీరు చెప్పండి. చాలా కాలం నుండి అభివృద్ధి చెందిన దేశాలకి ఈ వర్ధమాన దేశాలకి మధ్య ఈ వివాదం నడుస్తూ ఉంది. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుండి ఈ అమెరికా కానీ ఈ ఓసిఇడి దేశాలు అంటారు, అభివృద్ధి చెందిన దేశాలు, ఒక 25 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఆ రోజు నుండి వాతావరణంలోకి కాలుష్యం విడుదల చేస్తున్నాయి, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ పరిశ్రమల వలన. ఇవాటికి వచ్చేసరికి ఈ వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ లో 80% ఈ 25 అభివృద్ధి చెందిన దేశాలు విడుదల చేస్తున్నాయి. మిగతా 200 వరకు దేశాలు, చిన్న చిన్న దేశాలతో కూడా కలుపుకుంటే అవన్నీ విడుదల చేసేది 20% కన్నా తక్కువగానే. కానీ ఇప్పుడు ఈ అంతర్జాతీయ ఒప్పందాల్లో అమెరికా చేస్తున్నటువంటి డిమాండ్ ఏమిటంటే, ఇప్పుడు భారత్, చైనా లాంటివి ఇంకా ఎక్కువగా విడుదల చేస్తున్నాయి కాబట్టి మీరు కట్ చేయండి వాతావరణంలోకి విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ ని, మేము కూడా తగ్గించుకుంటాం, మేము సమానంగా తగ్గించుకుందాం అనేటటువంటి వాదన తీసుకొస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పేది వర్ధమాన దేశాల వాదన. ఎందుకంటే అమెరికా మొత్తం ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5%. ప్రపంచ కాలుష్యంలో 140% పైన వాళ్ళు విడుదల చేస్తున్నారు. అమెరికా వాళ్ళు ప్రపంచ ఇంధనంలో 25% వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలో ఉండే ఫ్రిడ్జ్ల్లో కానీ రిఫ్రిజిరేటర్స్ లో వాళ్ళే మాక్సిమం దాదాపు 50% పైన, 50% పైన వాళ్ళు ఉత్పత్తులు, వాళ్ళు వినియోగం కూడా, విద్యుత్ వినియోగంలో, ఇంధన వినియోగంలో వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నప్పుడు మొత్తం కాలుష్యంలో ప్రధాన భాగం వాళ్ళది. ఇంకొక విషయం ఏంటి, ఇవాళ చైనా, భారత్ కొద్దిగా విడుదల చేస్తూ ఉండొచ్చు, కానీ పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుండి కాలుష్యం వాతావరణంలోకి విడుదల చేస్తూనే ఉన్నారు అభివృద్ధి చెందిన దేశాలు. ఎప్పుడు కూడా వాతావరణంలోకి కాలుష్యం విడుదల చేయడం అనేది, కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయడం అనేది ఇవాళ జరిగే పని కాదు. ఈ 200 సంవత్సరాల కాలంగా, అంటే పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటి నుండి విడుదల చేస్తూ ఉంటే వాతావరణం నిండిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన చైనా, భారత్ ఇప్పుడు నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ వర్ధమాన దేశాలు చేసే వాదన ఏంటంటే, ఆల్రెడీ వాతావరణం మీరు ఆక్రమించేశారు, మీ కార్బన్ డైఆక్సైడ్ మీ వాటా కన్నా ఎక్కువగా ఆక్రమించేశారు. ఇప్పుడు మేము పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలన్నప్పటికీ వాతావరణ కాలుష్యం అనే సమస్య మీరు తీసుకొస్తున్నారు. అందుకని ఇప్పుడు ఇది అన్యాయమైనటువంటిది. క్యోటో ప్రోటోకాల్ అని ఒకటి ఉంది, అంటే క్యోటోలో ఒప్పందం ఒకటి వచ్చింది. ఆ ఒప్పందంలో అమెరికా తీసుకొచ్చినటువంటి వాదన ఇదే.
భారత్ కానీ చైనా కానీ లేదా ఇతర వర్ధమాన దేశాలు కూడా తగ్గించుకోవాలని చెప్పారు. దానికి వాళ్ళు వ్యతిరేకించారు. క్యోటో ప్రోటోకాల్లో అక్కడ ఉండేటువంటి దేశాలన్నీ అంగీకరించినాయి. వర్ధమాన దేశాలకి ఇప్పుడు కట్ చేయమని చెప్పడం అన్యాయం. కాబట్టి వర్ధమాన దేశాలు ఇప్పుడు వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధికి కావలసినటువంటి పద్ధతిలో వాళ్ళు విడుదల చేసుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణంలోకి కాలుష్యాల విడుదలని కత్తిరించాలి, తగ్గించుకోవాలని చెప్పి క్యోటో ప్రోటోకాల్లో చెప్పారు. అందుకని అమెరికా ఆ ప్రోటోకాల్ని అంగీకరించట్లేదు. ఈ రోజుకి కూడా క్యోటో ఒప్పందాన్ని అమెరికా అంగీకరించలేదు, అసలు ఆ ఒప్పందాన్ని ఖాతరు చేయట్లా. చాలా వరకు అభివృద్ధి ఒకటేనండి, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు కూడా అమెరికా దాన్ని బైకాట్ చేసింది. అమెరికా బైకాట్ చేసింది. యూరోపియన్ యూనియన్ దేశాల్లో కొన్ని అంగీకరించట్లా, కొన్ని అంగీకరించినాయి. కానీ అమెరికా మాత్రం పూర్తిగా బాయ్కాట్ చేసింది. కెనడా బాయ్కాట్ చేసింది. ఇట్లాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ వాటిని లెక్క చేయట్లా. ఇది 2012 నాటికి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా గర్భంలో సమావేశం వేశారు. ఇప్పుడు ఏం చేశారు, ఒక రకంగా క్యోటో ప్రోటోకాల్ నుండి ఒక వెనకడుగు, అంటే వర్ధమాన దేశాలకి ఒక అపజయం కింద లెక్క. ఇప్పుడు వర్ధమాన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు రెండు వాతావరణ కాలుష్యం కట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఒక ఒప్పందంలోకి వచ్చారు, ఒక అంగీకారానికి వచ్చారు. ఒప్పందం ఏం జరగలేదు, అంగీకారానికి వచ్చారు. ఇది 2015 నాటికి ఇటువంటి ఒప్పందం ఒకటి కుదరాలని. ఇది అన్యాయం. ఎందుకు అన్యాయం అంటే పారిశ్రామిక విప్లవం జరిగిన నాటి నుండి వాతావరణ కాలుష్యం విడుదల చేసి మొత్తం వాతావరణాన్ని నింపింది వాళ్ళు. ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సినటువంటి వర్ధమాన దేశాలు ఇప్పుడు కట్ చేయమంటున్నారు. వాళ్ళని కట్ చేస్తే ఏం చెప్తున్నారు, మీరు కట్ చేయాలంటారు అంటే పారిశ్రామిక అభివృద్ధి జరగొద్దని. దానికి ఆ వర్ధమాన దేశాలు ఒకటి అడుగుతున్నాయి. ఒకటి, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మంచి టెక్నాలజీ ఉంది. రెండోది, నిధులు ఉన్నాయి. నిధులు టెక్నాలజీ మాకు ఇవ్వండి, మేము కట్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర టెక్నాలజీ లేదు, ఆ నిధులు లేవు. అమెరికా నిధులు ఇవ్వడానికి సిద్ధపట్టలేదు. ఆ టెక్నాలజీ కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు. వాతావరణ కాలుష్య నివారణ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం ట్రాన్స్ఫర్ బదిలించాలి. అది ఇవ్వడానికి సిద్ధపట్ల, నిధులు ఇవ్వడానికి సిద్ధపట్ల. కాకపోతే మొన్న ఒప్పందంలో ఒక $100 బిలియన్ మాత్రం ఒక నిధి ఏర్పాటు చేసి ఇవ్వాలి అని ఒక ఒప్పందం చేసుకున్నారు. కానీ $100 బిలియన్ అంటే ఏ మూలకి సరిపోదు. ఇది అంటే వాతావరణ చర్చల్లో కూడా వర్ధమాన దేశాలకు ఒక అన్యాయం చేసేటటువంటి ఒక పరిణామం జరుగుతూ ఉంది. ఇది ఈ రెండింటి మధ్య జరుగుతున్నటువంటి వివాదం, ఇప్పుడు నడుస్తున్న వివాదం. శ్రీకుమార్ గారు, మీరు చెప్పండి, అసలు పర్యావరణం అంటే ఏమిటి? అసలు ఈ కాలుష్యం ఇట్లా భూమండలి వేడెక్కడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి? శాస్త్రీయంగా మీరు వివరించండి. పర్యావరణం అంటే అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఆవరించి ఉన్న ప్రాంతం, అంటే అజీవ పదార్థాలు, బండరాలతో సహా వృక్షాలు, మనుషులు, జంతువులు, గాలి, వాతావరణం అన్ని సమూలంగా కలిపి దీన్ని పర్యావరణం అంటాం. ఈ పర్యావరణం అనేటువంటి ఎనీథింగ్ యూజ్ అండ్ త్రో ఈజ్ ఎ పొల్యూషన్ అంటారు. అంటే మనిషి వాడి పారేసినటువంటి ఏ వస్తువు అయినా సరే కాలుష్యాన్ని కలిగేస్తుంది. అది ప్లాస్టిక్ వస్తువు కావచ్చు, లేదా భూమిలో కలిసిపోయే వస్తువు కానీ, కలవని వస్తువు కానీ. సో ఏదైనా సరే వాడకందారు విధానం, కన్జ్యూమరిజం అనేది పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో కాలుష్యం అనేది బాగా నానాటికి ఎక్కువ, సహజానికి భిన్నంగా. సో ఎప్పుడైతే ఈ ప్రకృతి మీద మనిషి దాడి అనేటువంటిది, ఇప్పుడు మిత్రులు వెంకటరావు చెప్పినట్టు పారిశ్రామిక విప్లవం అనేటువంటిది 17వ శతాబ్దం తర్వాత మనం తీసుకున్నట్టయితే ఉత్పత్తి అనేటువంటిది విరివిగా మనం పెంచడం ద్వారా, పరిశ్రమల ద్వారా ఎప్పుడైతే ఉత్పత్తి అనేది పెరిగిందో దాని ద్వారా వచ్చేటువంటి కాలుష్యం కూడా విపరీతంగా పెరిగింది. ఈ కాలుష్యం పరంగా మనం తీసుకున్నట్టయితే మనిషి మండించేటువంటి ప్రతి పదార్థం నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్, బొగ్గుపులుసు వాయువు అనేది వెలువడుతూ ఉంటుంది. గతంలో మనం తీసుకున్నట్టయితే ఏంటంటే ఈ భూ ప్రపంచంలో దాదాపు 33% పైగా అడవులు ఉండేవి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే మన పరిశ్రమల నుంచి మామూలుగా వెలువడిందో అది ఆ అడవి సంపద ఉన్నటువంటి వృక్షాలు కానీ తీసుకునేవి ఆక్సిజన్ ని, మన ప్రాణవాయువుని విడుదల చేసేవి. ఈ పారిశ్రామికీకరణ ఎక్కువైన తర్వాత ఒక పక్క అడవులు నరికివేత జరుగుతూ ఉంది, చెట్లు కొట్టేస్తా ఉన్నాం, పరిశ్రమల ఉత్పత్తి పెరుగుతూ ఉంది, జనసాంద్రత పెరిగి పట్టణాలు విస్తరిస్తా ఉన్నాయి. సో వీటన్నిటి యొక్క మల్టిపుల్ ఎఫెక్ట్స్ కారణంగా ఏమైందంటే 17వ శతాబ్దంలో దాదాపుగా 250 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటాం, ఆ స్థాయిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం ఇప్పుడు మనం 2012 నాటికి తీసుకున్నట్టయితే దాదాపు 398 ppm స్థాయికి పెరిగిపోయి ప్రమాదకర స్థాయికి పెరిగింది. దాని సందర్భంగానే మన సుబ్బయ్య గారి మిత్రులు చెప్పినట్టు ఈ అంతర్జాతీయ సదస్సులన్నీ కూడా ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ని మనం ఎలా తగ్గించాలి, అది ప్రధానమైనటువంటి ఒక అంశం. రెండో ఎజెండా ఏంటంటే పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టడం, వ్యవసాయాన్ని పెంచడం, వ్యవసాయక విప్లవం ద్వారా పెరిగిన జనాభాని సుమారుగా గత 100 సంవత్సరాల క్రితం 100 కోట్లు ఉన్నటువంటి ప్రపంచ జనాభా 120 కోట్ల లాగా ఉన్నటువంటిది వాళ్ళ 600 కోట్లు పెరిగిపోయింది, 700 కోట్లకి. ఈ ప్రపంచ జనాభా మొత్తానికి ఆహారాన్ని సమకూర్చాలంటే
వ్యవసాయక విప్లవం తీసుకొచ్చాం. వరి పంటల్ని విపరీతంగా పండిస్తా ఉన్నాం. ఈ వరి ఎక్కడైతే మనం ఈ తేమ నేలలు ఎక్కడైతే ఉంటాయో తడి నేలలు, అక్కడి నుంచి మీథేన్ అనేటువంటి వాయువు, నీటి ఆవిరి కూడా విస్తృతంగా వాతావరణంలో చేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీటి ఆవిరి మీథేన్ అనేది చేరిందో ఈ భూగోళం వేడెక్కడానికి కారణమైన బొగ్గు పులుసు వాయువుతో పాటుగా ఈ తేమ నీటి ఆవిరి కేవలం వాటర్ లో వస్తుందంటే వాటర్ అంటే కూలిన పదార్థాల నుంచి ఉపయోగిస్తున్న ఎరువులు ఇటువంటి కారణాల వల్ల కానీ వాటి నుంచి కూడా వస్తుందండి. డికాంపోజబుల్ మెటీరియల్స్ వేటి నుంచి అయినా కూడా వస్తుంది. సో ఈ ప్రధానంగా ఇవన్నీ కూడా పెరిగిపోవటం, వ్యవసాయక విప్లవం వల్ల 2 పంటలు 3 పంటల విధానం, అందరూ వరి పండిస్తేనే లాభాలు వస్తాయి అనుకోవటం, ఏకపంట విధానాలు, వీటన్నిటి వల్ల కూడా మనకి కాలుష్యం పెరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం తీసుకుంటే మీథేన్ పరంగా. ఇంకొక ప్రమాదకరమైనది ఏంటంటే మీరు చెప్పినట్టు ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో అన్నారు, రెఫ్రిజిరేటర్లు మనం వాడేటువంటి స్ప్రేలు కానీ, రెఫ్రిజిరేటర్ నుంచి వచ్చేటువంటి హాలోన్స్ అనేటువంటి అంటే క్లోరోఫ్లోరో కార్బన్ CFCs అంటాం, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అనేటువంటి కెమికల్, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే ఏవైతే మనకి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి మా భూగోళాన్ని రక్షిస్తున్నాయో మానవాళిని, ఆ అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా ఆపే ఓజోన్ పొరని ఈ ఎమిషన్స్ ఉన్నాయి మనం వాడేటువంటి దాని నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్, హైడ్రోఫ్లోరో కార్బన్స్, ఇవి ఆ పొరను దెబ్బతీసేసి అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా రావడం వల్ల ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా న్యూజిలాండ్ లో అంటే ధ్రువ ప్రాంతాలు దగ్గరగా ఉన్న వాటిలో ఈ ఓజోన్ పొర దెబ్బతింటం గమనించారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే ముందు భూమధ్యరేఖ దగ్గరగా ఉన్న భారతదేశంలో ఈ క్యాన్సర్ నమోదయ్యేటువంటి శాతం పెరగడానికి ఓజోన్ పొర దెబ్బతింటం ఈ ఎమిషన్స్ వల్ల. మన మిత్రులు సుబ్బయ్య గారు చెప్పినట్టుగా ఏ విమానాల నుంచి వెలువడే ఫాజిల్స్ ఏరోజాల్స్ అంటాం వీటిని, రాకెట్ ప్రయోగాలు, జెట్ విమానాలు, వీటి వాడకం ఎక్కువైపోయి వాటి వల్ల కూడా ఓజోన్ పొర దెబ్బతింటా ఉందన్నమాట. సో ఇలాంటి విషపూరితమైనటువంటి వాయువులతో పాటుగా మనిషి యొక్క ఇది కూడా అంటే మనం ఆహారం కోసం విపరీతంగా ఏం చేస్తా ఉన్నాం అంటే కోళ్ళఫారాలు కానీ బ్రీడింగ్ ఫార్మ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే మనం ఈ పౌల్ట్రీ ఫార్మింగ్ కానీ లేకపోతే బ్రీడింగ్ కానీ క్యాప్టివిటీగా పెంచుతుంటాం. ఒకప్పుడు వైల్డ్ లో పెరిగేది కోడి అనేది, ఇంటి దగ్గర మనం పెంచుకుని ఇష్టమైనప్పుడు వాళ్ళు తినేవారు. ఇవాళ కొన్ని లక్షల కోడిని ఒక సామూహికంగా మనం పెంచడం వల్ల వాటి వ్యర్థాల నుంచి వచ్చేటువంటి వాడికి మీథేన్ వాయువు విపరీతంగా పెరిగిపోతా ఉంది. సో ఇవన్నీ పెరుగుదల శాతం మనం తీసుకుంటే 17వ శతాబ్దానికి పూర్వం మీథేన్ పరంగా కానీ HFCలు కానీ 0 స్థాయిలో ఉన్నాయి. ఇవి 150% పైగా పెరిగినట్టుగా మనకి 200 సంవత్సరాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇందులో కూడా ఒక పాయింట్ ఉందండి. ఈ ఉద్గారాలు అంటారు, అంటే ఈ ఎమిషన్స్ ని ఉద్గారాలు. ఈ ఉద్గారాల్లో అమెరికా అభివృద్ధి చెందినటువంటి దేశాలు 80% ఉద్గారాలని విడుదల చేస్తున్నాయి. దానివల్ల భూగోళం వేడెక్కుతుంది. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడెక్కితే 2030 నాటికి వేడెక్కుతుందని చెప్తున్నారు. ఒక 6 మీటర్లు సముద్ర మట్టం పెరుగుతుంది. పెరగడం వలన నాశనం అయిపోయేది వర్ధమాన దేశాలు. కాలుష్యం చేసేదేమో అభివృద్ధి చెందిన దేశాలు, పశ్చిమ దేశాలు. దెబ్బతినేది నాశనం అయిపోయేది వర్ధమాన దేశం. ఇక్కడ మన బంగ్లాదేశ్, మాల్దీవ్స్ లో మీరు చెప్పండి. ఇందాక కుమార్ గారు చెప్తూ ఒక మాట అన్నారు, ఏమేనంటే అడవులు కూడా తగ్గిపోతున్నాయి. అంటే మనకు విజయవాడ పరిసరాలు, మన విజయవాడ చూసుకున్నట్లయితే మనకు ప్లాస్టిక్ నిషేధించారు. అంటే ప్లాస్టిక్ స్థానంలో ఇప్పుడు కాగితాల గ్లాసులు అట్లా వాటికి సంబంధించి ప్రోత్సహించాలని ఒక వాదన వస్తుంది. అంటే కాగితం ప్రోత్సహించడం అంటే అడవులు నరికివేయటం. అంటే కాగితం కాకుండా ఇంకా ప్రత్యామ్నాయం లేదా? ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఎందుకు లేదండి, ప్లాస్టిక్ నిషేధించిన ఆ నిషేధాన్ని అమలు జరపడం లేదండి. ముఖ్యంగా అమలు జరపకపోవడం వల్ల అది ఆ ప్లాస్టిక్ మట్టిలో కలవాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. కానీ మొట్టమొదటినే ఆ ప్లాస్టిక్ ఉత్పత్తిని నుంచే అసలు ఆపేయాలి. తెలిసినా కూడా పాలకులు ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. మీరు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ పేపర్ ప్లేట్స్, పేపర్ గ్లాసెస్ ఇవన్నీ వస్తున్నాయి. అడవులు నరికివేయవలసిందే. అడవులు నరికివేయడం ఈ ప్లాస్టిక్ వీటన్నిటి వల్ల వస్తున్న ఇబ్బందిని తట్టుకోవడానికి మీరు జనపనార పరిశ్రమను పెంచవచ్చు, జనపనార ద్వారా సంచులు కుట్టించవచ్చు. అట్లాగే ఇవి గుడ్డ సంచులు వాడచ్చు. ఇవన్నీ జనపనార ఉంటే ఒకవైపు రైతుకి, గుడ్డ సంచులు ఉంటే పత్తి ద్వారా రైతుకి రీసైక్లింగ్ అని ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యవసాయ రంగంలో మీరు జన్యు పరివర్తిత విత్తనాలు పెట్టారు. ఇవన్నీ కూడా కాలుష్యం కలిగజేస్తాయి. మీరు మట్టిలో కలిసే రసాయనాలన్నీ కాలుష్యాన్ని కలిగజేస్తున్నాయి. దానివల్ల ఇంకొకటి ఏమిటి, శ్రీకర కుమార్ గారు అన్నారు ఏది క్యాన్సర్ కారకాలని. ఖచ్చితంగా క్యాన్సర్ కారకాలు
మన వాళ్ళు చెప్తున్నారు చాలా మంది పత్తి విత్తనాలు చేస్తే మీకేమిటి మనుషులకు ఏమిటి నష్టమని. బీటీ విత్తనాలు మనుషులకు నష్టం లేకుండా ఎట్లా ఉంటుందండి? మీరు గేదె వాటిని తిని పాలిస్తే ఆ పాలు మీరు తాగట్లేదు, దానివల్ల మీకు హాని కలగదా? ఇట్లా అట్లాగే పరిశ్రమలు, ఇప్పుడు మీరు కృష్ణా జిల్లాలో చూస్తే ఆస్బెస్టాస్ పరిశ్రమలు 2 ఉన్నాయి. ఇంకొక దానికి అనుమతి ఇవ్వమని చెప్పేసి అప్లై చేశారు కానీ ఇవాళ నిరాకరించారు. దేశం మొత్తం మీద ఇట్లాంటి 7 ఉన్నాయి. వాటిల్లో పనిచేసే వాళ్ళకు తప్పనిసరిగా క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు ఆల్రెడీ అధ్యయనం చేసి చెప్పారు. ఇట్లా ఇంకోటి ఇందాక మీకు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి చెప్పాను. అంతర్జాతీయ ఒప్పందాలు ఇదిగో ఇంత మేరకు కాలుష్యాన్ని నివారించాలి, దానికి కార్బన్ క్రెడిట్స్ అని ఒక పేరు పెట్టారు. అది కూడా వ్యాపారం చేశారు. ఎట్లా వ్యాపారం చేశారు? మీ దేశంలో మీరు ఎక్కువ చెట్లు పెంచలేకపోతే, తోటలు పెంచలేకపోతే ఎక్కడో థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో పెంచుతారు. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లో పెంచి ఏం చేస్తారు? మేము ఇన్ని చేశామని కార్బన్ క్రెడిట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ తగ్గించాం కాబట్టి దాన్ని కూడా వ్యాపారం చేశారు. మన వాళ్ళు కూడా అది అమ్ముకోవడానికి ఈ సంవత్సరం 300 కోట్ల రూపాయలు మనకు వస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు వీళ్ళ దగ్గర కొనుక్కుంటాయి. కాలుష్యం చేస్తారు, వీళ్ళు కాలుష్యం చేయని వాళ్ళ దగ్గర కార్బన్ క్రెడిట్స్ కొనుక్కుంటారు. అంటే కాలుష్యం మాత్రం జరుగుతుంది. కాలుష్యం మాత్రం వాళ్ళు తప్పుకోవడానికి చూస్తున్నారు తప్పితే మేము బైండింగ్ అంటే చట్టబద్ధంగా మేము కాలుష్యాన్ని నివారించడానికి మేము ఈ చర్యలు తీసుకుంటామని ఇంతవరకు ముఖ్యంగా వెంకట్రావు గారు చెప్పారు. ముఖ్యంగా ఒబామా కంటే ముందున్న బుష్ వీటి మీద చాలా గట్టిగా వ్యతిరేకించాడు. మీకేం తెలియదు అసలు, ఎవరు మీ శాస్త్రవేత్తలు ఏమిటి ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఎప్పుడు చివరిలో ఆయన జ్ఞానోదయం కలిగిందో లేకపోతే ఏమనుకున్నాడో ఇంకా దిగిపోయే ముందు ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి నిజమే కాలుష్యం నివారించవలసిందే అని అప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు కూడా ఇందాక వెంకటరావు గారు చెప్పారు $100 బిలియన్ అని. $100 బిలియన్ నిన్న డర్బన్ సదస్సులో వచ్చింది కానీ అంతకు ముందు అట్లా కాదు, ఇస్తామని చెప్పారు. సాంకేతిక విజ్ఞానం అని ఎప్పుడు క్యోటో ఒప్పందం నాటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. ఇంతవరకు ఎవరికి ఏమి ఇవ్వలేదు. అట్ ది సేమ్ టైం భారతదేశం లాంటి చోట కూడా ఏమి వాటిని గురించి అంత సీరియస్ గా పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదు. అన్నిటికీ మించండి ఇందులో దీనికి కొనసాగింపుగా నేను ఒక పాయింట్ చెప్తాను. మన జీవన విధానంలో వచ్చిన మార్పు ఈ కాలుష్యానికి పెద్ద కారణం అవుతుందండి. అంటే గతంలో మన చిన్నప్పుడు మనం చూస్తే మంచినీళ్ళు కావాలంటే చెంబు తీసుకొని మరచెంబు పెట్టుకొని మరచెంబులో నీళ్లు తీసుకెళ్లేవాళ్ళు, లేకపోతే మట్టి కొండ తీసుకుని తాబేటి కాయ తీసుకుని వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే శుభ్రంగా సంచులు తీసుకొని సంచుల్లో భోజనాలు పట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇళ్లలో కూడా స్టీల్ ఒక గ్లాసులు ఉండేవి, తరతరాలుగా వాడేవాళ్ళం ఆ గ్లాసులు. ఇప్పుడు ఈ అమెరికన్ సిస్టమ్ ఇది ఒక యూజ్ అండ్ త్రో. ఎందుకంటే ఇది కన్జ్యూమర్ సిస్టమ్ అంటున్నాం. అంటే ఎక్కువ వ్యాపారం జరగాలంటే ప్రతిదీ అలా ఉంచుకుంటే, ఎక్కువ కాలం ఉంచుకుంటే వ్యాపారం జరగదు. సో వ్యాపారం ఎక్కువ జరగాలంటే యూజ్ అండ్ త్రో, అది వెంటనే పారేసేసేటటువంటి సిస్టమ్ డెవలప్ చేశారు. ఇప్పుడు అందుకనే ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, ప్లాస్టిక్ కవర్లు వద్దు, కాగితం కవర్లు కావాలి, కాగితం కప్పులు కావాలి. అవి కూడా యూజ్ అండ్ త్రో. యూజ్ అండ్ త్రో ఎందుకు దాన్ని డెవలప్ చేయాలి? రెండవది బస్సులు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కనుక పెంచితే కార్లు ఎందుకండి, మోటార్ సైకిల్ ఎందుకండి? ప్రధానంగా కదా 50 మంది వెళ్ళే బస్సు 50 కార్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాదు కదా. అటు కంజెషన్, ట్రాఫిక్ కంజెషన్, 2 వాతావరణ కాలుష్యం. మనం 2 రోడ్లు కాస్త 4 రోడ్లు చేస్తున్నాం, 4 లేన్ రోడ్లు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేస్తే మంచిదండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డెవలప్ చేస్తే, ప్రజా రవాణా వ్యవస్థ డెవలప్ చేస్తే. మనకి టైం తక్కువగా ఉంది, చివరిగా మనం ఒకళ్ళు చెప్తాము. సుబ్బయ్య మీరు చెప్పండి, ప్రస్తుత పరిస్థితి ఈ భూమండలం వేడి నుంచి బయటపడి మానవాళి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏం చెప్పాలి? మీరేం చెప్తారు? ఒక పర్యావరణ ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ నిర్ణయించాలండి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం జనం కూడా స్పందించాలి. ఇప్పుడు అన్నారు వెంకటరావు గారు చెప్పారే జీవన విధానం మారిందని. మీరు కోకోకోలాలు వీటికంటే కూడాను మీరు పళ్ళ తోటలు పెంచండి. పళ్ళ తోటలు పెంచితే అన్ని ఉపయోగమే, రైతులకు ఉపయోగమే, తాగేవాడికి ఉపయోగమే. ఇప్పుడేమో మీరు ఈ కోలాలు అవి పెడితే వాటి వల్ల కాలుష్యం పెరిగిపోతా ఉంది. వాటిని జనం ముందు నియంత్రించడానికి జీవన విధానాన్ని మార్చుకోవాలి. ప్రభుత్వం చేసే చర్యలు కూడా అందుకు దోహదం చేయాలి. చెప్పండి వెంకటరావు గారు, ముగింపుగా
మీరు ఈ కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాకుండా ఈ వాహనాలు తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే కొంతమేరకు విడుదల తప్పదండి, కానీ మన వినిమయదారీ జీవన విధానం నుండి బయటపడాలండి. అది అలా చేసే వినిమయదారీ తత్వం అంటారు, అంటే కన్జ్యూమరిజం అంటారు. దీని నుండి బయటపడితే అనేక కాలుష్య సమస్యలను మనం కంట్రోల్ చేయగలం. వినిమయదారీ తత్వం నుండి బయటపడాలంటే ఈ స్వేచ్ఛా వాణిజ్య పద్ధతి అనేది పోయి ప్రభుత్వం కంట్రోల్ రావాలి, సామాజిక ఆధిపత్యం రావాలి. వినిమయం మీద సామాజిక ఆధిపత్యం వచ్చినప్పుడు, వ్యాపారం మీద, పరిశ్రమల మీద సామాజిక ఆధిపత్యం వచ్చినప్పుడు ఈ కాలుష్య సమస్య కూడా నివారించబడుతుంది. శ్రీకుమార్ గారు మీరు చెప్పండి, ఏసీలు ఫ్రిడ్జ్లు ఈ కాకుండా మనం బ్రతకలేమా? వాటికి సంబంధించి వివరాలు చెప్తే ముగిద్దాం. చెప్పండి. ఖచ్చితంగా మనం బతకొచ్చండి. ఇప్పుడు మనం బెంగళూరు లాంటి నగరాలు తీసుకుంటే దాదాపుగా సంవత్సరంలో 10 నెలల పాటు మీరు ఏ రకమైన ఫ్యాన్ లేకుండా చక్కగా ఉండొచ్చు, ఎందుకంటే అది గార్డెన్ సిటీ అంటారు. సో మన రహదారుల వెంబడి ఉన్నటువంటి మొక్కల్ని సంరక్షించుకోవడం, ప్రతి ఇంటి పెరట్లో కూడా మొక్కలుంటే ఆకులు పడితే ఊడ్చుకోవాలనేటువంటి పరిస్థితి అసహనం ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ప్రతి కాంపౌండ్ లో కూడా మొక్కను పెంచుకోవడం, చుట్టూ ఉన్నటువంటి ఖాళీగా ఉన్న ప్రదేశాలని మొక్కలు నాటుకోవడం, అడవులను సంరక్షించుకోవడం, సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అంటే గొప్ప ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండటం, చాలా సులభమైనటువంటి జీవితాన్ని విలాసాలకు దూరంగా మనిషి అలవాటు చేసుకున్నట్టయితే మన సంస్కృతి అదే చెప్తుంది. మనుషులతో అనుబంధం పెంచుకోవాలి, వస్తువులతో అనుబంధం ఉన్న దేశం ఇది. మా అమ్మమ్మ ఇచ్చింది, మా నాయనమ్మ ఇచ్చిందని మనం ఇదివరకు రాగి చెంబు ఉంటే కొన్ని తరాల పాటు ఉపయోగపడేది. యూజ్ అండ్ త్రో నుంచి పోయి మన సంస్కృతి సాంప్రదాయాలతో మట్టితో అనుబంధాన్ని కనుక ప్రజలు పెంచుకున్నట్టయితే ఆ మట్టిని, ఆ గాలిని, ఆ నేలని భావి తరాలకి మనం సంరక్షించుకోవడానికి సులువుగా ఉంటుంది. ప్రకృతి పట్ల మనిషి భయాన్ని, భక్తిని రెండింటినీ కలిగి ఉండాలనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలండి. మా స్టూడియోకి వచ్చేసి పర్యావరణం, కాలుష్యం అనే అంశం మీద మీరు అద్భుతమైన సలహాలు ఇచ్చారు. మీరు కార్యక్రమానికి చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఇది ఇప్పటివరకు జరిగిన చర్చా కార్యక్రమం. పర్యావరణం అట్లాగే కాలుష్యానికి సంబంధించి ఇది ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయపడుతున్న సమస్య. దీనికి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించి మనకి ప్రకృతిని ప్రేమించే విధంగా మట్టితో కానీ ప్రకృతిపరమైన అంశాలను ఉపయోగిస్తూ ఈ యొక్క కాలుష్యాన్ని నివారించవచ్చు అని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.